तब शुभ आशीष माहे गाये तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 సందర్భంగా ఆనాడు మన శాంతియుత పద్ధతిలో భారతదేశంలో ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, అనేక మంది యోధులు ఈ దేశ స్వతంత్రం కోసం మరి ముఖ్యంగా అనేక దేశంలో ఉన్నటువంటి దేశభక్తుల నాయకత్వంలో పోరాటాలు జరిగాయి. మరి ఆనాడు ఉరికంబాలు ఎక్కినటువంటి అనేక మంది యోధులు మరి త్యాగాలతో ఏర్పడ్డ మరి ముఖ్యంగా భారతదేశ స్వతంత్రం ఇలా 79వ సందర్భం జరుగుతూ ఉంది. సరే ఇలా దేశంలో ప్రపంచంలో అనేక దేశాలతో మనం కొంత అభివృద్ధి ముందు సాగుతున్నా అనుకున్నంత అభివృద్ధి సాధించడంలో ఈనాటి పాలక పార్టీలు మరి ముఖ్యంగా ఘోరంగా విఫలమయ్యారు. మరి ముఖ్యంగా ఇలా దేశ స్వతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేనటువంటి కొన్ని శక్తులు కేంద్రంలో ఉండి ఇవాళ ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని మంటగలిపే విధంగా పరిపాలన సాగుతున్న కాలంలో ఇవాళ మనకు కొనసాగుతూ ఉంది. అందువల్ల ఇవాళ లౌకికవాదాన్ని పరీక్షించడానికి, మరి రాజ్యాంగాన్ని పరీక్షించడానికి ఇలా పెద్ద ఎత్తున మరి కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు మనమంతా కలిసి ఐక్యంగా పెద్ద ఎత్తున ముందుకు సాగుతూ ఉన్నాం. ఇలా దేశంలో ఒక రకంగా అప్రకృత ప్రజాస్వామ్యం, ఎందుకంటే ఒక నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అనేక మంది పత్రికా స్వేచ్ఛను అణచివేస్తున్న తరుణంలో మరి విద్యార్థి నాయకులను కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, రచయితలను కానీ, కవులను కానీ, కళాకారులు అనేక మంది మీద నిర్బంధాన్ని ప్రయోగించి దేశంలో ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా తీవ్రంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. అందువల్ల ఈ దేశంలో ఇవాళ 79వ సందర్భంగా మరి దేశ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం. మరి అదేవిధంగా లౌకికవాదాన్ని రక్షించుకొని దేశంలో మరి ముందుకు సాగుదామని సందర్భంగా మీ అందరికీ కూడా మరి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నల్గొండ టౌన్ కమిటీ, మరి పాల్గొంటున్నటువంటి జిల్లా పార్టీ సహాయకులు దేవేంద్ర రెడ్డి, శ్రావణ్ కుమార్, అదేవిధంగా జిల్లా కార్యసభ్యులు వీరస్వామి, కేఎస్ రెడ్డి గారు, మరి పేరున మన పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూనే ముగిస్తాం.